Question number 36. Two numbers are separately 20% and 50% of third number. So ఇక్కడ వరకు అండి ఇప్పటి వరకు మనకి ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఇది చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ ఎగ్జామ్స్ లో, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నారండి. రీసెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో ఎస్ఎస్సిజిఎల్ కానివ్వండి, లేదా సిహెచ్ఎస్, ఇలాంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో చాలా వరకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా చూద్దాం. Two numbers are respectively 20 and 50% of the third number. What percent is the first number of the second? రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్యలో 20% మరియు 50%. మూడవ సంఖ్యతో కంపేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఈ రెండు సంఖ్యని మూడో సంఖ్యతో కంపేర్ చేస్తున్నాడు కదండి. ఫస్ట్ టూ నెంబర్స్ ని కంపేర్ చేసి థర్డ్ నెంబర్. సో నేను ఏమనుకుంటున్నాను, థర్డ్ నెంబర్ 100 అనుకుంటున్నాను. థర్డ్ నెంబర్ 100 అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఎంత అన్నాడు, దాంట్లో 20% అన్నాడు. టూ నెంబర్స్ ఆర్ 20 and 50% ఆఫ్ ద థర్డ్ నెంబర్ అన్నాడు. అంటే ఫస్ట్ ఏమో 20%, అంటే 100 లో 20 అందామని 20%. నెక్స్ట్ 100 లో 50% అంతా 50. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఫస్ట్ నెంబర్ 20, సెకండ్ నెంబర్ 50, థర్డ్ నెంబర్ 100. అంటే యాక్చువల్లీ థర్డ్ నెంబర్ 100 అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను అంటే ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ రెండు కూడా థర్డ్ నెంబర్ తో కంపేర్ చేస్తున్నాడు. అందులో నేను ఏమనుకున్నాను, థర్డ్ నెంబర్ 100 అనుకున్నాను. ఏ నెంబర్ అయినా అనుకోవచ్చు, బట్ మనకి ఈజీగా ఉండడం కోసం 100 అనుకున్నాను, రైట్. సో ఎందుకంటే పర్సెంటేజ్ సింపుల్ గా ఉండేది, 20, 50 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ 100 అనుకున్నాను. 100 అనుకుంటే దీంట్లో 20% ఫస్ట్ నెంబర్, 100 లో 20% 20. నెక్స్ట్ 100 లో 50% సెకండ్ నెంబర్ అన్నాడు. 100 లో 50% ఎంత అవుతుంది, 50. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి వాట్ పర్సెంట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సెకండ్, వాట్ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సెకండ్ అన్నాడు. అంటే ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ తో కంపేర్ చేస్తున్నాడు. అంటే x is what percent of y అన్నాడు. x is what percent of y. ఫస్ట్ నెంబర్ is what percent of the first is what percent is the first number of the second అన్నాడు. అంటే సెకండ్ తో కంపేర్ చేస్తున్నాడు. సెకండ్ డినామినేటర్ రావాలి, ఫస్ట్ ది ఇక్కడ వస్తుంది. మనం ఇంటూ 100 చేయాల్సిన అవసరం లేదు. మనకి మనకి ఎందుకంటే ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ మనకు తెలుసు కాబట్టి ఇంటూ 100 చేయకండి. ఇంటూ 100 అంటే రాస్తే టైం వేస్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఒకవేళ డిఫికల్ట్ పర్సెంటేజ్ ఫ్రాక్షన్, మనకి కొంచెం కఠినమైన భిన్నం వస్తే అప్పుడు ఇంటూ 100 రాదు. మనకి సింపులెస్ట్ ఫ్రాక్షన్స్ కూడా సింపుల్ గా మనకి ఈజీగా చేసే ఫ్రాక్షన్స్ భిన్నాలకు కూడా మనం ఇంటూ 100 రాస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ 2/5 కదండి. 2/5 అంటే ఎంత, మనకి 1/5 అంటే 20%, 2/5 అంటే 40%. అంటే ఎంత తక్కువ ఉంటుంది, 40%. అంటే ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ లో ఎంత శాతం ఉంది, 40% ఉంది. ఎంత శాతం ఉందండి, 40% ఉంది. సింపుల్. థర్డ్ నెంబర్ తో కంపేర్ చేసినట్టు 100, 50, 20 ఇలా అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. Two numbers are less than a third number by 30 and 37% respectively. The percent by which the second number is less than the first number, right? రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కంటే 30%, 35% తక్కువ అయినా రెండవ సంఖ్య మొదటి సంఖ్య కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు, రైట్. సో the percent by which second number is less than the first, రెండవ సంఖ్య కంటే ఎంత శాతం తక్కువ అంటాడు. రెండవ సంఖ్య, ఓకే, రెండవ సంఖ్య మొదటి సంఖ్య కంటే ఎంత శాతం తక్కువ, మొదటి సంఖ్య కంటే మొదటి సంఖ్యతో కంపేర్ చేస్తాడు. పొందుతాం ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఓకే, సో సింపుల్ గా ఉన్న కాబట్టి మన పర్సెంటేజ్ కూడా మనం దగ్గర చేద్దామండి. థర్డ్ నెంబర్ తో కంపేర్ చేస్తున్నాడు ఫస్ట్ నెంబర్ ని, సెకండ్ నెంబర్ ని. ఎంత అంటున్నాడు, థర్డ్ నెంబర్ 100 అయితే ఫస్ట్ నెంబర్ ఎంత తక్కువ ఉందంటాడండి, 30% తక్కువ ఉందన్నాడు. 30% ఎంత తక్కువ ఉంది, 100 లో 30% ఎంత అంటే 30. 100 లో 30 తీసివేసి మిగతా ఎంత ఉంటుందండి, 70. చూడండి, ఇది 30% తక్కువగా ఉందన్నాడు. -30% చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 70 వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ నెంబర్ ని కంపేర్ చేస్తాడండి, -37% అన్నాడు. అంటే ఇక్కడ ఎంత రావాలండి, 67 రావాలి. 100 - 37, 67. సింపుల్. ఇప్పుడు మనకి ఏమన్నాడు, మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే, రైట్. సరే చూద్దాం, కంపేర్ చేద్దామండి. క్వశ్చన్ ఏముంది లాస్ట్ కి, వాట్ పర్సెంట్ ద ఫస్ట్ నెంబర్, వాట్ పర్సెంట్ ఇస్ ద ఫస్ట్ నెంబర్, ద పర్సెంట్ విచ్ ద సెకండ్ నెంబర్ ఇస్ లెస్ దన్ ఫస్ట్ అన్నాడు. సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే ఎంత తక్కువగా ఉందన్నాడు. రెండవ సంఖ్య మొదటి సంఖ్య కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. రెండవ సంఖ్య మొదటి సంఖ్యతో కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం రావాలి, మనకి 70 రావాలి. ఈ రెండింటి మధ్య వేరే కదండి, ఎంత తక్కువగా ఉందన్నాడు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 70కి 60 మధ్య డిఫరెన్స్ 7, రైట్. సో అంటే మీకు క్లియర్ కాబట్టి ఇలా రాసుకోండి, 70 -
67 సారీ ఇక్కడ 63 అండి 100 మైనస్ 63 సో ఇక్కడ 63/70 అంటే ఎంత అవుతుంది 7/70 7/70 ఎంత అండి 1/10 సో 1/10 భిన్నాన్ని శాతాలకు మార్చింది అవుతుంది 10% ఉంది బట్ మనకి ఇదంతా అవసరం లేదండి ఎగ్జామ్ లో ఏంటంటే మనకి ఇదంతా రాస్తే టైం వేస్ట్ ఇక్కడ ఇది కూడా రాయొద్దు మీకు అర్థం కావాలి కాబట్టి ఈ 37 అయితే క్లియర్ గా రాశాను బట్ మనకి ఏంటంటే బ్రెయిన్ లో క్యాలిక్యులేషన్ అవ్వాలి 100 కంటే 30 తక్కువ 70 ఫస్ట్ నెంబర్ 100 కంటే 37 తక్కువ సెకండ్ నెంబర్ 63 ఇప్పుడు ఏమన్నాడు రెండవ సంఖ్య మొదటి సంఖ్య కంటే ఎంత తక్కువ అంటున్నాడు రెండవ సంఖ్య మొదటి సంఖ్య కంటే ఎంత తక్కువ ఉంది 7 తక్కువగా ఉంది దేంతో కంపేర్ చేస్తున్నాడు మొదటి సంఖ్యతో బై 70 అంటే 1/10 అంటే ఎంత అవుతుంది మనకి ఫ్రాక్షన్ నుంచి కన్వర్షన్ పర్సెంటేజ్ కి 10% అవుతుంది క్వశ్చన్ నెంబర్ 38 Two numbers are respectively 12 and 25% more than third number. ఇంతకుముందు వరకు థర్డ్ నెంబర్ కంటే తక్కువ ఇచ్చాడు ఒకటి థర్డ్ నెంబర్ తో కంపేర్ చేసి ఇచ్చాడు ఇప్పుడు థర్డ్ నెంబర్ కంటే ఎక్కువ అన్నాడు ద ఫస్ట్ నెంబర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ పర్సెంటేజ్ లో అంటే రెండింటి కంపేర్ చేస్తాడు x is what percent of y లో కంపేర్ చేస్తున్నాడు ద ఫస్ట్ నెంబర్ యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కన్నా 12.5% మరియు 25% ఎక్కువ అయినా మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అంటున్నాడు ఓకే సో సేమ్ అండి 1 2 3 నెంబర్స్ సో థర్డ్ నెంబర్ కంపేర్ చేస్తే 100 ఇప్పుడు మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ అన్నాడు 112.5 ఎందుకంటే 12% ఎక్కువ అన్నాడు 12.5% ఎక్కువ అన్నాడు అదంతా 12.5 కాబట్టి 112.5 ఇప్పుడు రెండో సంఖ్య ఏమన్నాడు 25% ఎక్కువ అన్నాడు 25% ఎంత 100లో 25 కానీ 125 ఇప్పుడు ఈ రెండింటి గురించి అడుగుతాడు ఏమన్నాడు మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము ఫస్ట్ నెంబర్ ఇస్ వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్ నెంబర్ x is what percent of y అంటే రెండవ సంఖ్యని డినామినేటర్ లో వస్తుంది మొదటి సంఖ్య ఎంత అండి 112.5 సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 125 కంటే ఎంత తక్కువ ఉంది 12.5 తక్కువగా ఉంది 120 కంటే 12.5 తక్కువగా ఉంది అంటే 125 అంటే ఇక్కడ 9 ఇంత వస్తుంది 10 క్యాన్సిల్ చేస్తే 9 10 వస్తుంది 9/10 ని మనం భిన్నాన్ని శాతాల్లో రాస్తే ఎంత అవుతుంది 90% అవుతుంది 90% అవుతుంది ఓకే సో అగైన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి మూడవ సంఖ్య కంటే మొదటి సంఖ్య 12.5% ఎక్కువ అన్నాడు మూడవ సంఖ్య 100 అనుకున్నాను అప్పుడు ఏమవుతుంది మనకి మొదటి సంఖ్య ఏమవుతుంది 12.5% ఎక్కువ వాడికి 100 లో 12.5% ఏంటంటే 12.5 100 ప్లస్ 100 ప్లస్ 12.5 112.5 రెండవ సంఖ్య ఎంత ఎక్కువగా ఉందన్నాడు మూడవ సంఖ్య అంటే 25% ఎక్కువగా ఉందన్నాడు 100 లో 25% ఎంత అంటే 125 అవుతుంది యాడ్ చేస్తే ఇప్పుడు మనకి ఏమన్నాడు మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అన్నాడు అంటే x is what percent of y ఫస్ట్ నెంబర్ is what percent of the second number సో దేంతో కంపేర్ చేస్తున్నాడు సెకండ్ నెంబర్ కాబట్టి డినామినేటర్ లో వచ్చింది ఫస్ట్ నెంబర్ న్యూమరేటర్ వచ్చింది ఇది 12.5 తక్కువగా ఉంది కాబట్టి ఇది 9 times 10 times 9/10 అనేది మన ఫ్రాక్షన్ లో ఉంది దాని పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే 90% అంటే ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ లో 90% ఉంది అర్థం ఓకే సో దీన్ని రేషియోస్ కూడా చెప్తాను చూడండి ఎందుకంటే మనకి ఇక్కడ 12.5 అన్నప్పుడు కొంచెం ఓకే కానీ కొన్నిసార్లు మనకి డిఫికల్ట్ పర్సెంటేజ్ ఇస్తాడండి ఎలా అంటే 16/3 కానివ్వండి లేకపోతే 22.22% అలాంటప్పుడు మనకి ఏంటంటే కంపేర్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే రేషియోస్ లో కూడా ఈ క్వశ్చన్ ఎలా చేయాలి అని చూస్తాను సరే మీకు ఆల్రెడీ చెప్పానండి పర్సెంటేజ్ లో డిపెండ్స్ అపాన్ ద నెంబర్ మనం ఆ ప్రొసీజర్ అప్లై చేయాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా ఒకటేలాగా ఆలోచిస్తాను ఒకటే మెజర్ చేస్తానంటే కుదరదు మనకు కావాల్సింది ఆన్సర్ త్వరగా రావాలి సింపుల్ గా ఉండాలి సో దానికోసం మీకు మిక్సింగ్ చెప్తాను చూడండి మనకి ఏం చెప్పారండి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ రెండు కూడా 12.5% 25% ఎక్కువ అని చెప్పాడు సో ఫస్ట్ 12.5% అంటే ఎంత అంటే మనము భిన్నాల్లో రాస్తే 1/8 25% ఎంత అంటే మనం భిన్నాల్లో రాస్తే 1/4 ఇంతే కదండి ఇప్పుడు చూద్దాము ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఓకే ఫస్ట్ నెంబర్ ని మూడో నెంబర్ ని కంపేర్ చేస్తున్నాను సో తర్వాత సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కంపేర్ చేస్తాను ఫస్ట్ ఒకటో నెంబర్ ని మూడో నెంబర్ కంపేర్ చేస్తున్నాను తర్వాత ఒకటో నెంబర్ ని రెండో నెంబర్ ని మూడో నెంబర్ ని కంపేర్ చేస్తాను ఇప్పుడు ఏమన్నాడు ఫస్ట్ నెంబర్ ఇస్ 12.5% మోర్ దెన్ థర్డ్ నెంబర్ అన్నాడు కదండి అంటే ఇక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే 8 ఒరిజినల్ వాల్యూ 8 మనకి ఇంక్రీజ్ ఏముందండి ప్లస్ ఎలా ఉంది ప్లస్ 1 పార్ట్ ఇంక్రీజ్ ఉంది
అంటే థర్డ్ నెంబర్ 8 అయితే ప్లస్ 12.5% కాబట్టి ప్లస్ 1 ఎంత అవుతుంది ఇక్కడ 9 అవుతుంది. అంటే 9:8 రేషియో ఉంది. ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ ఏ రేషియో ఉన్నాయండి 9:8 రేషియోలో ఉన్నాయి. 9:8 రేషియోలో ఎలా చూడండి సార్ మనకి 12.5% 12.5% అంటే 1/8 అంటే ఇది ఒరిజినల్ నెంబర్, ఇది ఒరిజినల్ నెంబరు, ఇది చేంజ్ వాల్యూ. ఓకే సో అంటే ఒరిజినల్ 8 పార్ట్స్ ఉంటే దానికంటే 12.5% ఏంటంటే 1 పార్ట్ ఎక్కువ ఫస్ట్ నెంబర్. సో 9:8 రేషియో. సేమ్ ఇక్కడ దాని ఒరిజినల్ నెంబర్ 4 అయితే 25% ఎక్స్ట్రా 1 పార్ట్ వరకు ఎంత రావాలి 5 రావాలి. ఇప్పుడు చూడండి మనకి రెండింటి కరెక్ట్ గా ఏముందండి థర్డ్ కదండి. ఇక్కడ ఎంత ఉంది థర్డ్ నెంబర్ ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ 8 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది 4 పార్ట్స్ ఉంది. అంటే ఇక్కడ కూడా 8 పార్ట్స్ వచ్చినాడు. ఏం చేస్తాను ఇంటూ 2 చేస్తున్నాను. ఇప్పుడు ఎంత వచ్చిందండి 10:8 వచ్చింది. ఇప్పుడు చూడండి ఫస్ట్ నెంబర్ 9 పార్ట్స్, థర్డ్ నెంబర్ 8 పార్ట్స్, సెకండ్ నెంబర్ 10 పార్ట్స్, థర్డ్ నెంబర్ 8 పార్ట్స్. థర్డ్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా కంపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఓకే థర్డ్ నెంబర్ 8 ఉంది, అప్పుడు సెకండ్ నెంబర్ ఎంత ఉందండి 10 ఉంది. థర్డ్ నెంబర్ 8 ఉంటే ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది 9 ఉంది. ఇప్పుడు మనకి ఏం అడిగాడు ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ లో ఎంత శాతం అన్నాడు అంటే 10 కదండి. 9 అనేది 10 లో ఎంత శాతం అంటే 9/10 అంటే 90% అవుతుంది. 90% అవుతుంది. సో ఈ మెథడ్ ఎప్పుడు మనకు బాగా యూజ్ అవుతుందంటే సింపుల్ పర్సంటేజెస్ కాకుండా డిఫికల్ట్ పర్సంటేజెస్ ఇచ్చాడు అనుకోండి. అంటే 16/2/3, 33/1/3, 16/2/3 లేకపోతే 21, 27.27 లేకపోతే 46/2/3 ఇలాంటి డిఫికల్ట్ పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు we are going to use this method. మీకు అర్థం కావాలి కాబట్టి ఇది క్లియర్ గా నీట్ గా రాసుకుంటూ వచ్చారండి. డైరెక్ట్ గా లేకపోతే ఇక్కడ 98 కాబట్టి మనం డైరెక్ట్ గానే ఇక్కడే ఇస్తాను స్టెప్స్ అని కూడా మీకు. అప్పుడు 9/10 వస్తే 90% అవుతుంది. సో మనకి మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పర్సంటేజెస్ లో మనకి డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్. అంటే మనకి క్వశ్చన్ బట్టి నెంబర్స్ బట్టి మనం ప్రొసీజర్ ఫాలో అవుతాము. ఏ మెథడ్ వాడాలి మన పర్సంటేజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ మెథడ్ ఏదో అది వాడతాం. క్వశ్చన్ నెంబర్ 39. If income of A is 45% less than B, A income B కంటే 45% తక్కువగా ఉన్నాడండి. The combined income of A and B is how much percentage more than A అన్నాడు. ఓకే ఇప్పుడు ఏమన్నాడు AB లో ఇన్కమ్ మొత్తం కూడా A కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంటున్నాడు. రైట్ సో AB లో the combined income of A and B is how much more percent more than A అన్నాడు. A తో కంపేర్ చేస్తాడు. ఇప్పుడు చూడండి రెండు విధాలుగా చేద్దాము. మన రేషియో చెప్తాను, ఇక్కడ చెప్తాను. ఏ ఈజ్ ఉంది మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఏ ఈజ్ 40%, 45% లెస్ దాన్ బి అంటే ఏ ని బి తో కంపేర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఏ బి అంటే బి అనేది 100% అయితే ఏ అనేది 45% లెస్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే -45% కదా అండి. అంటే -45 ఎంత అవుతుంది 55 అవుతుంది. అంటే ఏ అనేది 55 పార్ట్స్ అయితే బి అనేది 100 పార్ట్స్. ఇప్పుడు వాళ్ళతో కంబైన్ గురించి మాట్లాడు, ఇద్దరు కలిపి మాట్లాడాడు. ఇద్దరు ఎంత అవుతుంది ఇక్కడ ఏ ప్లస్ బి ఎంత అవుతుంది 100 ప్లస్ 55 155 అవుతుంది. 155 అవుతుంది. ఇప్పుడు చూడండి ఏది ఉంది బిది ఉంది ఏ ప్లస్ బిది కూడా ఉంది. మనకి ఏమైనా ఇప్పుడు ఇద్దరి కంబైన్డ్ ఇన్కమ్ అనేది ఏ కంటే ఎంత ఎక్కువ అని అడిగాడు. ఓకే సో ఒకసారి చూద్దాం క్వశ్చన్ చూద్దాం. The combined income of A and B is how much more percent than A అన్నాడు. సో రెండింటి కంబైన్డ్ ఇన్కమ్ ఎంత అని ఇప్పుడు 155. ఏ కంటే ఎంత ఎక్కువగా ఉంది ఇక్కడ డిఫరెన్స్ ఉంది 100 ఎక్కువగా ఉంది. 100 డిఫరెన్స్ ఉంది. రైట్ సో ఏ కంటే అన్నాడు ఇక్కడ 100/55 into 100. ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి 11 times 20 times 11 times 20 times అంటే ఇక్కడ మొత్తం ఎంత ఉంది 2000/11. 11 ones are 11. 11 పోతే ఎంత మిగిలింది మనకి 8 ఉంది. అంటే 80 అంటే 7% అంటే 7 వచ్చింది. అంతే కదా 11 పోతే సారీ 9 మిగిలాలండి. 11 ones are 11 అంటే 9 మిగిలింది కాబట్టి 90 అంటే 11 8 88. మళ్ళీ ఎంత మిగులుతుందండి 88 పోతే మనకి 90 లో 2 మిగిలాలి. 2 అంటే ఎంత అవుతుంది మనకి 11 ones are. రైట్ సో మళ్ళీ ఎంత అవుతుంది మనకి 11 ones are 11 కాబట్టి మళ్ళీ 9 మిగులుతుంది. ఇక్కడ 8 వస్తుంది. రైట్ సో మనకి ఇక్కడ 181.8181 వస్తుంది. 81%. అంటే మొత్తం ఎంత ఎక్స్ట్రా ఉందండి 181.81% ఎక్కువగా ఉంది. ఆప్షన్ ఏ ఆప్షన్ ఉందండి మనకు ఆన్సర్ సి ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ కొంచెం డిఫికల్ట్ గా ఉందని దీన్ని చూద్దాం. రేషియోస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.
మనకేమన్నాడు 45% అని ఇచ్చాడండి. 45% ఎంత అంటే ఇక్కడ మనకి 9/20, రైట్. సో ఇప్పుడు చూద్దాం, ఏ బి ఏ ప్లస్ బి గురించి కూడా మాట్లాడాడు. ఓకే, ఇప్పుడు ఏ బి అనేవాడు 20 పార్ట్స్ అయితే దాంట్లో 9 పార్ట్స్ తక్కువ ఉండాలి. 45% తక్కువ ఉంది కదండి, మైనస్ అండి. ఇక్కడ 45% చేస్తున్నట్టు మైనస్ చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 11 పార్ట్స్ వస్తుంది. అంటే ఏ అనేవాడు 11 పార్ట్స్ అయితే బి 20 పార్ట్స్, మొత్తం కలిపి ఎంత ఉండాలండి 31 పార్ట్స్ ఉండాలి. ఇద్దరు కలిపి 31 పార్ట్స్ ఉండాలి. ఇప్పుడు ఏమడిగాడు, ఏ అనేది ఏ ప్లస్ బి కాదు, ఏ ప్లస్ బి అనేది ఏ కంటే ఎంత శాతం ఎక్కువ ఉంది, ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది అన్నాడు. ఇక్కడ ఎంత ఎక్కువగా ఉందండి, 20 ఎక్కువగా ఉంది. దేంతో కంపేర్ చేస్తున్నాడు, ఏ తోటి. ఏ ప్లస్ బి ని ఏ తో కంపేర్ చేస్తున్నాడు, ఏ ప్లస్ బి ని ఏ తో కంపేర్ చేస్తున్నాడు. ఏ అంటే డినామినేటర్ రావాలి, డిఫరెన్స్ అనేది న్యూమరేటర్ రావాలి, రైట్. సో ఇక్కడ ఎంత అండి, దీని 20/11 ఉంది కదండి, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాసుకుంటే 11 1s are 11, ఇంకెంతమంది 8 గురించి కాబట్టి 1 + 8/11 గా రాస్తున్నాను. ఓకే, దీన్ని మొత్తం ఫ్రాక్షన్ లో ఉంది, పర్సెంటేజ్ రాస్తే 1 అంటే 100, 8/11 అంటే ఎంత అండి, బై 11 అంటే మన పాయింట్ దేని మల్టిపుల్ ఉండాలి, 9 మల్టిపుల్ ఉండాలి. సో సారీ ఇక్కడ 9 కదండి, 9/11, 11 1s are 11 + 9. ఓకే, 9 మల్టిపుల్ అంటే 9 8 ఎంత అవుతుంది, 9 మల్టిపుల్ 9 9s are 81. ఇక్కడ 81.81% అవుతుంది. మొత్తం కలిపితే 181.81% అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాండి, దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. దానికంటే సింపుల్ గా అయిపోతుంది. మనకు తెలియస్తుంది 45% అంటే 9/20, 9/20 అంటే బి అనేది 20 అయితే దానికంటే 9 పార్ట్స్ తక్కువ ఉండాలి. అప్పుడు ఏ ఎంత అవుతుంది, 11 పార్ట్స్ అవుతుంది. ఏ ప్లస్ బి కలిపి ఎంత అవుతుంది, ఏ 11 బి 20 కాబట్టి ఇద్దరు కలిపి 31 అవుతుంది. మనకి క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లస్ బి అనేది ఏ కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంది అన్నాడు. ఏ తో కంపేర్ చేస్తున్నాడు, ఏ ప్లస్ బి డిఫరెన్స్ ఎంత ఉంది, 20. దేంతో కంపేర్ చేస్తున్నాడు, ఏ తోటి 20/11. సో దీని ఏం చేస్తుంటే మనకి సెపరేట్ చేస్తున్నాడు. ఏం రాయొచ్చు, 1 + 9/11 రాయొచ్చు. అంటే 1 అంటే 100%, నెక్స్ట్ 9/11 అంటే 81.81%, మొత్తం కలిపితే 181.81% అవుతుంది. సో అది బెస్ట్ మెథడ్. క్వశ్చన్ నెంబర్ 40, the income of A is 25% more than B and the income of C is 65% less than sum of A and B. Okay, the income of C is what percent less than income of A. సో ఇలాంటి క్వశ్చన్ కొంచెం అర్థం దానికంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉందండి. ప్రీవియస్ క్వశ్చన్ అయితే కొంచెం ఎక్కువ డెప్త్ ఉంది. 2018 సీజీలో అడిగిన క్వశ్చన్ అండి. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ 25% మోర్ దెన్ బి అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఇన్కమ్ ఆఫ్ సి ఈస్ 65% లెస్ దెన్ ఏ అన్నాడు. ఓకే, ఫస్ట్ చూడండి, ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ 25% అన్నాడు కదా. ఇక్కడ మొత్తం రేషియోస్ లో వేసినట్టు కొంచెం సింపుల్ అయిపోతుంది. మన టైప్ చేసి ఏంటండి, 25% మనం ఏం రాస్తామండి, 1/4 అని రాస్తాం. 25% మనకి 1/4 అవుతుంది. ఇప్పుడు ఏ కి బి కదండి, ఏ ఇస్ 25% మోర్ దెన్ దట్ ఆఫ్ బి అన్నాడు. సో ఏ అనేవాడు బి కంటే అన్నాడు, అంటే బి ఇస్ టు ఏ తీసుకుంటే బి అనేవాడు 4 పార్ట్స్ అయితే ఇంక్రీజ్ అనేది కాబట్టి +1. సో అంటే బి అనేవాడు 4 పార్ట్స్ అయితే ఇంక్రీజ్ కాబట్టి 1 పార్ట్ కాబట్టి 5 అయింది. బి ఇస్ టు ఏ అంటే 4:5 అయింది. నెక్స్ట్ ఏమన్నాడు, సి ఇస్ 65% లెస్ దెన్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. ఇప్పుడు ఏ అండ్ బి సరే మనము ఇదే మెథడ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో తర్వాత వేరే మెథడ్ కావాలంటే కొంచెం చెప్తాను. ఏ ప్లస్ బి ఎంత అవుతుందండి, ఇక్కడ సో ఏ బి, సో ఇక్కడ ఏ బి అనేది 4 పార్ట్స్ అయితే ఏ 25% ఎక్స్ట్రా కాబట్టి 5 పార్ట్స్ అయింది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఎంత అవుతుందండి, ఏ ప్లస్ బి 9 పార్ట్స్ అవుతుంది. ఏ ప్లస్ బి 9 పార్ట్స్. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, సి ఈస్ 65% లెస్ దెన్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. సో 65% ఇది ఇక్కడ రాసేది, పక్కన రాసేది. 65% మనం ఫ్రాక్షన్ ఏం రాస్తామండి, 13/20 కదా. సో ఎందుకంటే 5% అంటే 1/20, 65 అంటే 13/5 65, 13/20 రాస్తాం. అంటే ఏ బి అనేది 20 అయితే దాంట్లో వీడి ఎంత అవుతుందండి, సి అనేది మనకి 13 పార్ట్స్ అవుతుంది. సో ఏ ప్లస్ బి 20 పార్ట్స్ అయితే 13 పార్ట్స్ లెస్ అన్నాడు. 13 పార్ట్స్ లెస్ అంటే దాని -13 చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 7 పార్ట్స్ అవుతుంది. సి అనేది 7 పార్ట్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏ
25% b కంటే ఎక్స్ట్రా అన్నాడు. అంటే ఇక్కడ b అనేవాడు 1/25% అంటే 1/4, అందులో +1 ఏది ఉండాలి. b అనేవాడు 4 పార్ట్స్ ఉంది, a అనేవాడు 5 పార్ట్స్, ఇద్దరు కలిపి 9 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, 65% అంటే 13/20. c అనేది a + b కంటే 65% తక్కువగా ఉన్నాడు. a + b ది 20% తక్కువగా ఎంత, 13 పార్ట్స్ తక్కువ ఉంటే ఎంత ఉండాలి, c అనేవాడి 7 ఉండాలి, రైట్. ఇప్పుడు మనకి ఏంటి, a కి c కి రిలేషన్ అడుగుతాడు, a కి c కి రిలేషన్ అడుగుతున్నాడు. ఇప్పుడు a కి c కి రిలేషన్ కావాలంటే మనకి కంబైన్ ఏముందని, ఇక్కడ b a + b నే ఉంది కదండి, ఇక్కడేమో a + b 20 ఉంది, ఇక్కడేమో 9 ఉంది. ఏం చేయాలి మనప్పుడు, రెండింటిని ఈక్వల్ చేయాలి అంటే ఈ 20 ని ఇక్కడ మల్టిప్లై చేయండి, 9 ని అక్కడ మల్టిప్లై చేయండి. ఇలాంటి రేషియోస్ లో చాలా చేసామండి, సేమ్ ఇక్కడ అది కూడా వాడతాను. సో మొత్తాన్ని ఏం చేస్తున్నాను, 20 తో మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ మొత్తాన్ని ఏం చేస్తున్నాను, 9 తో మల్టిప్లై చేస్తున్నాను, రైట్. అప్పుడు ఏమవుతుంది మనకి రేషియో, సో 20 అంటే 5 20 100, b ఎంత అవుతుంది, 4 20 80. ఇక్కడ చూడండి 9 తో కదా మల్టిప్లై చేస్తే ఇది 180, a + b 180, c ఎంత అవుతుంది, 9 తో మల్టిప్లై చేస్తే 63 అవుతుంది, 63. ఇప్పుడు చూడండి a + b కామన్ గా ఉంది కదండి, a + b కామన్ కాబట్టి a b c ది వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే ఎంత అవుతుంది, ఇక్కడ a b c, a 100 అయితే b 80 అవుతుంది, c 63 అవుతుంది, 63 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమన్నాడు, c అనేది a కంటే ఎంత శాతం తక్కువగా ఉందన్నాడు. c అనేది ఎంత తక్కువగా ఉంది, 37 తక్కువగా ఉంది. దేనితో కంపేర్ చేస్తున్నాడు, a తో కంపేర్ చేస్తున్నాడు. సో c కి డిఫరెన్స్ 37, దేనితో కంపేర్ చేస్తున్నాడు, 100 తో కంపేర్ చేస్తున్నాడు, ఇంటూ 100 చేస్తే మనకి ఎంత అవుతుంది, 37% తక్కువగా ఉంది, 37% తక్కువగా ఉంది. ఓకే, నెంబర్స్ అనుకున్నాక ఇక్కడ మనకి రేషియోలో తీసుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది ఈ క్వశ్చన్. నెంబర్స్ అనుకుంటే ఇంకా డిఫికల్ట్ గా అవుతుంది. అప్పుడు మేము ఏమన్నాడండి, 25% అన్నాడు కాబట్టి ఇది 100 అవుతుంది, ఇది 125 అవుతుంది, ఇది 225 అవుతుంది. అలా చేస్తే డిఫికల్టీగా లెంతీగా అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఏం చేస్తాం, రేషియోలో చేస్తే బెస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం, జాగ్రత్త. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మంచి లెవెల్ క్వశ్చన్ ఉంది. a అనేది b లో b కంటే 25% ఎక్స్ట్రా అన్నాడు. సో 25% అంటే 1/4 బిగ్ ఫ్రాక్షన్ లో రాస్తాయి. అంటే ఇనిషియల్ గా 4 ఉంటే b, a అనేది 1 ఎక్స్ట్రా ఉంది, అంటే ఎంత అవుతుంది, 5%. అంటే a and b అనేది 5:4 రేషియోలో ఉంది. అంటే మొత్తం కలిపి a + b 9 పార్ట్స్ ఉంది. ఇక్కడ a + b ఎందుకు రాశారంటే c ని a + b తోనే కంపేర్ చేశాడు, అందుకే a + b రాశాడు, రైట్. ఇప్పుడు ఎంత అన్నాడు, c అనేవాడు a + b కంటే 65% తక్కువగా ఉంది అన్నాడండి. సో 65% అంటే 13/20 కదా, 13/20 అంటే a + b ది 20 ఉంటే 13 పార్ట్స్ తక్కువగా ఉంది, అంటే ఎంత అవ్వాలి, 7 పార్ట్స్ అవ్వాలి, రైట్. సో ఇప్పుడు ఇక్కడ a + b 20 ఉంది, ఇక్కడ 9 పార్ట్స్ ఉంది, కానీ మనకి రిలేషన్ అవుతున్న మధ్యలో a + b నే ఉంది. మొత్తం ఈక్వేషన్ ని రేషియోని ఈక్వల్ చేయాలంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. 9 ని 20 కాబట్టి మొత్తాన్ని 20 తో మల్టిప్లై చేశాను, ఇక్కడ 9 తో మల్టిప్లై చేశాను. 20 తో మల్టిప్లై చేస్తే 5 20 100, 4 20 80, 9 20 180. అంటే a 100 అంటే b 80, ఇద్దరు కలిపి 180. నెక్స్ట్ చూడండి, 20 9 × 20 180, a + b 180. ఇప్పుడు c ఎంత అవుతుంది, 9 7 63. సో ఇద్దరు సేమ్ ఉంది కాబట్టి మిగతాన్ని మనం రేషియోలో రాయొచ్చు. 100 b 80 c 63. మనకి అడిగిన క్వశ్చన్ ఇప్పుడు c అనేవాడు a కంటే ఎంత శాతం తక్కువగా ఉంది అన్నాడు. c is what percent less than a అన్నాడు. ఎంత తక్కువగా ఉంది, 37. ఎవరితో కంపేర్ చేస్తే a తోటి, 37/100 అంటే 37% తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, a is 20% less than b while c is 20% more than d. d is 25% less than a. a కి b కి రిలేషన్ ఇచ్చాడు, c కి d ఇచ్చాడు, d కి a ఇచ్చాడు. ఓకే, సో ab తర్వాత మనకి ఏముందని, మనం df కొంచెం పైకి తీసుకెళ్తే a నుంచి d వరకు, b నుంచి d వరకు వస్తుంది, తర్వాత c వరకు కూడా వెళ్తుంది. ఎందుకంటే ఆప్షన్ లో చూడండి, మనకు అబ్జర్వ్ చేస్తే bc లోనే అన్ని ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి b కి c కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం b కి c కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. a is 20% less than b అన్నాడు, తర్వాత ఏమన్నాడంటే d is 25% less than a అన్నాడు. సో a ఎంత అంటే a కి b రిలేషన్ 20%. 20% ఎంత అంటే 1/5 కదా అండి, అంటే లెస్ అని కాబట్టి మైనస్ రావాలి. సో a is 20% less than b. సో b is to a. b అనేది ఇనిషియల్ గా అయితే 5 పార్ట్స్ అయితే a అనేది తక్కువగా ఉంది, పార్ట్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో b is to a వచ్చింది. నేను ఏం చేస్తాను, d అని a ని ముందుకు రాస్తున్నాను, d ని a ని ముందుకు రాస్తున్నాను. d is 25% less than a అనేది, d అనేది 25% తక్కువ ఉంది a కంటే. సో 25% కాబట్టి 1/4. సార్ ఇవన్నీ ఎందుకు రాస్తున్నాను మీకు అర్థం కావడం కోసం, ఎగ్జామ్ లో డైరెక్ట్ ఆ స్టెప్ రాయడం.
ఇదంతా రాయకూడదు, ఇదంతా బ్రెయిన్ లోనే క్యాలిక్యులేట్ అవ్వాలి. సో 25% మోర్ ఉన్నాడు కదా, లెస్ అన్నాడు కదా, ఇది కూడా మైనస్ ఏ. ఎవరో ఇచ్చింది ఇక్కడ a/d. d అనేది a కంటే 25% తక్కువగా ఉంది. d is 25% less than a. అంటే a అనేది 4 పార్ట్స్ అయితే 1 పార్ట్ తక్కువ ఉంది కాబట్టి 3 అవుతుంది. నెక్స్ట్ bc ది రాస్తున్నాడు, cd ది రాస్తున్నాడు. c is 20% more than d. సో a 20% కాబట్టి 20% ఉంది దాని 1/5. c is 20% more than d. సో d is to c. అంటే d అనేది 5 పార్ట్స్ అయితే c ఎంత అవ్వాలంటే 6 పార్ట్స్ అవ్వాలి. ఎందుకంటే 20% అంటే 1 పార్ట్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ ప్లస్. సో ఇప్పుడు మనకి ఏంటంటే మనకి b కి c లో ఉంది రిలేషన్. ఆప్షన్ మీరు చూస్తే b కి c లో ఉంది. అంటే a b ఏంటండి, a క్యాన్సిల్, d క్యాన్సిల్. ఇక్కడ కూడా క్యాన్సిల్ అయ్యేలా చేయండి సరే. సో 4 క్యాన్సిల్ అయ్యాలి. ఇక్కడ అయితే ఇంకేం లేదు. అంటే ఇక్కడ ఏముంది మనకి b is to c is equal 5 5 are 25 is to 3 6 are 18. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ b అనేది 100 చేస్తున్నాను. 100 చేస్తే 4 తో మల్టిప్లై 100 అయితే క్లియర్ గా మనకి కంపేర్ చేయొచ్చు. 25 4 చేస్తుంది ఇక్కడ. అంటే ఎంత అవుతుంది, b is to c is equal 100 is to 8. 18 4 ఎంతండి, 18 4 72. 18 4 72. అంటే b is equal ఎంత వచ్చని 100 is to 78. అంటే b అనేది 100 పార్ట్స్ అయితే c అనేది ఎంత ఉండాలి, 7 పార్ట్స్ ఉండాలి. లేకపోతే దాన్ని కంపేర్ చేద్దాం ఒకసారి. సో b by c is equal 100 అంటే ఎంత, మనకి 100/72. ఓకే, 100/72 ఉంది. సో మనకి రాస్తాను చూడండి. మనకి ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ ఎలా ఇచ్చారు చూడండి. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఆప్షన్స్ ప్రకారం మనం వెళ్తే బెటర్ అండి. ఇంకా మనకి వచ్చాడు b ని c లో, c ని b లో కంపేర్ చేస్తాం. ఎలా రాసినా ఓకే. అన్ని 0.65 ఉంది కాబట్టి మనకి 72 పైకి వెళ్ళాలి, ఇది కిందికి రావాలండి. సో మనకి b is equal c is equal c నట్ పైకి తీసుకొస్తానికి. ఎందుకంటే అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 0.675 0.72 0.72 0.615. అంటే మనకి ఏం చేయాలి, నెంబర్ 100 నుంచి కిందికి రావాలి. అంటే మనకి ఏం చేస్తున్నాం అంటే c is equal c తీసుకొస్తే ఏమవుతుంది, మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి 72/100 b into b. సో ఇక్కడ c is equal 72 ఎంత అంటే 0.72b 72b. సో c is equal 0.72b. అంటే ఆప్షన్ b is the answer. సింపుల్ ఏ లేదు మనకి ఇవన్నీ క్లాసిఫికేషన్ ఇది రాయడం ఇంపార్టెంట్. సో b is to a ఎంతుందండి, 1 పార్ట్ తగ్గాలి కాబట్టి b 5 పార్ట్స్ అయితే a అనేది 4 పార్ట్స్ అండి. a is to d, a 4 పార్ట్స్ అయితే 25 పార్ట్స్, 1 పార్ట్ తగ్గాలి కాబట్టి d 3 పార్ట్స్ అండి. ఇప్పుడు d కంటే c అనేది 1 పార్ట్ ఎక్కువ ఉంది, 5 పార్ట్స్ కి 6 పార్ట్స్ అండి. మనకి a d క్యాన్సిల్. ఎందుకంటే మనకి ఆప్షన్ నుంచి b కి c కి మధ్య కంపారిజన్ ఇచ్చాడు. అందుకే b c ని మిగిల్చాడు. మిగతా అన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చే b is to c 25:18. అందుకే మనకి అన్ని 0.2 ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, దీనికి 4 తో మల్టిప్లై చేస్తాం, దీనికి 4 తో మల్టిప్లై చేస్తాం. 100:72. నేను ఏం చేస్తే c is equal 72/100b. అప్పుడు c ఎంత వస్తుంది, 0.72b వచ్చింది. ఆప్షన్ b is the answer. Next question, question number 42. If a is 28% more than b and c is 25% less than a, less than sum of a and b, then by what percent will b is more than c is more than and. సో ఇంతకుముందు క్వశ్చన్ ఇలా చేసామండి. కొంచెం సేమ్ మనం చేద్దాం, రేషియోస్ చూద్దామండి. a is 28% more than b అనండి. సో 28% అంటే మనకి ఎంత అండి, 7/25. ఎందుకంటే 4% అనేది 1/25. 7 into 4 అయితే 28 అవుతుంది కాబట్టి 7/25 అవుతుంది. అంటే a is 28% more than b అన్నాడు. a అనేది b కంటే 28% ఎక్స్ట్రా ఉంది అన్నాడు. సో a b, a అనేది b కంటే 25% కాబట్టి ఇక్కడ 25 ఉంటే ఇక్కడ ప్లస్ 7 చేస్తే ఎంత అవుతుంది, 32 అవుతుంది. a b. నెక్స్ట్ c is 25% less than sum of a and b అన్నాడు. 25% అంటే 1/4 కదా అండి. సో 1/4 అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఏం ఇచ్చాడు మనకి, ఇక్కడ a plus b ఎంత అవుతుంది చూడండి, a plus b 25 plus 37 ఎంత అవుతుంది, 57 అవుతుంది. 57 అయింది. ఇప్పుడు మనకి a plus b, నెక్స్ట్ c. అందుకని ఏమన్నాడు, c is 25% less than sum of a plus b. 25% ఎంత అంటే మనకి ఫ్రాక్షన్ లో రాస్తే 1/4. c అనేది 25% లెస్ అంటే ఇక్కడ 4 పార్ట్స్ ఇక్కడ ఎంత ఉండాలి, 3 పార్ట్స్ ఉండాలి. 4 పార్ట్స్ ఉంటే 3 పార్ట్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది జాగ్రత్తగా కొంచెం. మనకి ఏంటంటే మనకి ఇక్కడ 57 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో సింపుల్ చేయాలంటే దీని 4 తోటి దీని 4 తోటి 57 తో మనం వేస్తే సింపుల్ గా అయిపోతుంది మనకి.
మనకి డైరెక్ట్ చేయాలి. దీని మొత్తాన్ని 4 తో మల్టిప్లై చేయండి ఇంటూ 4, దీని మొత్తాన్ని 57 తో మల్టిప్లై చేయండి, మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 4 into 32 ఎంత అవుతుంది? సో 128, 34 120, 4 to the 8. నెక్స్ట్ 25 4 ఎంత అని 100, ఇది ఎంత అవుతుంది? 57 4 54 200, 4 7 828, లేదా 2 యాడ్ చేస్తుంది కదండి 228 అయింది. నెక్స్ట్ ఇది కూడా 228. సో 57 3 ఎంత అండి 1, సో 550 150 ప్లస్ 21, 150 ప్లస్ 21 171 ఉంది, రైట్. ఇప్పుడు మనకి ఏమడిగాడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి క్వశ్చన్ నెంబర్ 42, then by what percent C more than A? C అనేది A కంటే ఎంత ఎక్కువగా ఉందన్నాడు, C అనేది A కంటే ఎంత ఎక్కువగా ఉందన్నాడు. సో ఈ రెండు కంపేర్ గాని తీసేయనిక మనకి 128 100 171. C అనేది A కంటే ఎంత ఎక్కువగా ఉంది, ఎంత ఎక్కువగా ఉందండి 2, 130 నుంచి మనకి ప్లస్ అయితే 43 ఎక్స్ట్రా ఉంది, 43 బై దేంతో కంపేర్ చేస్తున్నాడు, ఎక్కువగా ఉంది అన్నాడు, దేనికంటే A కంటే ఎక్కువగా ఉంది అన్నాడికి A తో కంపేర్ చేస్తున్నాడు ఇంటూ 100. ఓకే, ఇప్పుడు చూడండి ఇది డైరెక్ట్ క్యాన్సిల్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఒకసారి ఆప్షన్ చూద్దామండి. ఆప్షన్ ఎలా ఉండాలి అంటే 43 3 ఎంత అండి 129 కదండి, 43 3 129. సో అంటే 1/3 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఎందుకంటే డినామినేటర్ తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇక్కడ 129 ఉంటే డైరెక్ట్ 1/3 అయ్యేది, 1/3 అంటే 33 1/3%, 33.33%. కానీ ఇక్కడ డినామినేటర్ తక్కువగా ఉంది కాబట్టి మనకు వచ్చే పర్సెంటేజ్ కొంచెం ఎక్కువగా ఉండాలి. అంటే 33.33% అంటే ఎక్కువగా ఉన్న ఆప్షన్ నెంబర్ చూద్దాం. ఆప్షన్ నెంబర్ ఏంటి 33.6, నెక్స్ట్ 32.2, 43, 28. సో మనకి ఏమంటారంటే 33.3 కి 3 కి దగ్గరగా ఉండాలి ఆప్షన్, కొంచెం ఎక్కువగా ఉండాలి. అంటే ఈ రెండు ఆప్షన్స్ ఖచ్చితంగా కాదండి, 33 కి దగ్గరగా లేదు, ఈ రెండింటి ఆప్షన్ ఉండాలి. మనకి డినామినేటర్ ఏంటంటే 129 కంటే తక్కువగా ఉంది, అంటే వాల్యూ దానికంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. 33.33 కంటే కొద్దిగా ఎక్కువగా ఉండాలి, అంటే కొంచెం ఎక్కువగా ఉంది, తక్కువ ఉంది ఇప్పుడు కదా, ఆప్షన్ ఇది అవుతుంది 33.6 ఇస్ ద ఆన్సర్. సో అందుకని ఇలాంటి విన్నప్పుడు మనం ఏం అప్రాక్సిమేషన్ చేయాలి, అంతేగాని ఎందుకంటే మీకు అబ్జర్వ్ చేసి చెప్పొచ్చు, మీకు అర్థం కావాలి కాబట్టి క్లియర్ గా ఇది ఎలా ఉంది ఇలా ఉంది అని చెప్పాను, బట్ చూసి చెప్పచ్చు ఎగ్జామ్ లో రాసేటప్పుడు. సో 1/3 కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి, అంటే 33.33 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. సో 33.6. క్వశ్చన్ నెంబర్ 43, A, B and C are 3 students. A, B, C students అండి. A got 18% more marks than B and 12% less than C. If B got 220 marks, then how much marks C has got? ఇప్పుడు ఏమన్నాడు, A B కి ఇచ్చే రిలేషన్, నెక్స్ట్ A got 18% more marks than B and 12% than less than C అంటే A అనేవాడు B తో కంపేర్ చేస్తున్నాడు, C తో కంపేర్ చేస్తున్నాడు, అంటే A అనేవాడు మధ్యలో ఉన్నాడు, అంటే A అనేవాడిని బట్టి మిగతా రెండు కూడా చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు B got 220 మార్క్స్, మనకి ఏమన్నాడంటే A కి ఎన్ని మార్క్స్ వచ్చి అని చెప్తున్నాడు. ఓకే, సో 18% కదండి, లేదంటే చూద్దాం. AB ఉంది సార్, BA రాస్తున్నా అండి, తర్వాత AC రాస్తున్నాను, ఎందుకంటే A అన్నాడు రెండింటితో కంపేర్ చేస్తాడు, చూద్దాం ఒకసారి. సో A got 18% more marks than B అన్నాడు, A అన్నవాడు B కంటే 18 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ 100 అయితే ఇది ఎంత అవుతుంది 118 అవుతుంది, 118 అవుతుంది. నెక్స్ట్ B and 12% less than C అన్నాడు, 12% less than C అన్నాడు. చూడండి ఇక్కడ ఇది 100 ఉంటే ఇక్కడ ఇది ఎంత ఉండాలి 88 ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కంపారిజన్ కావాలండి. కంపారిజన్ చేయడానికి కొంచెం ప్రాబ్లం వచ్చింది ఇక్కడ, ఎందుకంటే మనకి నెంబర్స్ పెద్దగా ఉన్నాయి, అంటే ఈ రెండింటి మల్టిప్లై చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. లేదు అన్నా కూడా ఒకసారి చూద్దాం. మనకి ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే B గా 220 మార్క్స్ అన్నాడు, అంటే B అనేవాడి 220 మార్క్స్ అయితే 100% 220 మార్క్స్ అయితే 118 ఎంతో కనుక్కోండి. ఈ 118 అంటే దేనికి ఈక్వల్ అవుతుంది 88 కి ఈక్వల్ అవుతుంది, ఇది ఈక్వల్ అవుతుంది, అప్పుడు ఇది ఎంతో తెలుస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. దీన్ని ఒకటే ఈక్వేషన్ లో రాస్తానండి, ఎందుకంటే క్యాన్సిలేషన్ ఇలా ప్రాబ్లం ఉన్న వాడికి ఒకటే ఈక్వేషన్ లో రాస్తే క్యాన్సిల్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా రాస్తాను నేను. 100% ఎంత అంటే 220 అన్నాడు, 118% ఎంత కావాలండి, క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది ఇక్కడ 220 into 118/100. సో ఇది ఏ వాల్యూ వచ్చింది, ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ కూడా ఉండాలి కదండి, ఇక్కడ కూడా ఎంత ఉండాలి 220
220 into 118/100 ఇది వచ్చింది మనకి రైట్. ఇప్పుడు మనకి ఏం కావాలి 100 వాల్యూ కావాలి. 88 వాల్యూ ఇది అయితే 100 వాల్యూ ఏమవుతుంది మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో 100 into 220 into 118/100 అంతే కదా. 100 into ఇది రాస్తాను నేను ఇక్కడ బై ఇక్కడ వరకు బై 100 all divided by ఎంత అవుతుంది మనకి 88 అవుతుంది. 88 అవుతుంది. ఇది మనకి ఆన్సర్ అండి రైట్. సో 100 100 క్యాన్సిల్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది మనకి 88 ఉంది కదా. ఇక్కడ 22 4s are 22 ఇక్కడ ఎంత అవుతుంది 22 10 టైమ్స్. ఇక్కడ కూడా 2 ఉంది 2 టైమ్స్ 5 టైమ్స్. ఇది ఎంత అవుతుంది 2 టైమ్స్ అవుతుంది ఇక్కడ 2 5s are 10 18 ఉంది 9 15 8 3 5 ఎంత ఉంది 15 5s are అంతే మనం 10 క్యాన్సిల్ అయిపోయింది కానీ 55 are 250 ప్లస్ అదే 295 అవుతుంది. 295 is the answer. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం డైరెక్ట్ క్యాల్కులేషన్ ఇక్కడ చేసుకున్నప్పుడు మనం టైం వేస్ట్ అండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎలా చేయాల్సి వస్తుంది. అందుకోసం ఏం చేస్తానంటే సింపుల్ చూడండి ఇక్కడ 100% 220 అయితే 118% ఎంత క్రాస్ మల్టిప్లై చేశాను అంటే 220 into 118/100. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ ఏం ఉండాలి కదండి. సో అక్కడ ఏ వాల్యూ వచ్చింది. ఇదేంటి ఇప్పుడు మనకి 88% ఇది అయితే 100% ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేయాలి 100 into 220 into 118/100 ఇది రాసాను డివైడెడ్ బై 88. సో మన క్యాన్సిలేషన్ వస్తుంది 295 వచ్చింది. 295 ఇస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కి దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఇంకా మనకి వేరేలా ఎలా చేసినా కూడా మనకి కనుక్కోవడం డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ వాల్యూ కనుక్కోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ క్యాల్కులేషన్ ఓన్లీ ఇక్కడే చేస్తాను ఈ క్యాల్కులేషన్ సో దట్ కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. If first number is 81/3 but less than third number, then the ratio of the second and third number is 15:16. Then the average of the first and third number is how much percent less or more than the second number? మంచి క్వశ్చన్ అండి రైట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో లాస్ట్ క్వశ్చన్ ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ లో అంటే ఇలాంటి క్వశ్చన్ లో లెస్ ఆర్ మోర్ దాంట్లో లాస్ట్ క్వశ్చన్. బట్ ఇక్కడ మనకి అన్ని రకాలుగా కాన్సెప్ట్స్ కలుస్తున్నాయి అంటే డెప్త్ ఎక్కువ ఉన్న క్వశ్చన్ ఇది డిఫికల్ట్. The first number is 81/3 less than the third number అన్నాడు. ఫస్ట్ నెంబర్ కి థర్డ్ నెంబర్ కంపారిజన్ చేశాడు. మళ్ళీ మనోడు సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కూడా కంపారిజన్ చేశాడు. ఓకే సో అయితే ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ ఎందుకంటే ఫస్ట్ నెంబర్ ఇస్ 81/3% less than the third number. నెక్స్ట్ ఏం ఇచ్చాడు మళ్ళీ థర్డ్ నెంబర్ సెకండ్ నెంబర్ కంపేర్. ఓకే సో రేషియో వచ్చి సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఇచ్చాడు థర్డ్ నెంబర్ సెకండ్ నెంబర్. ఎందుకు ఇక్కడ ముందు థర్డ్ నెంబర్ రాస్తే ఇక్కడ ఆల్రెడీ థర్డ్ నెంబర్ ఇది కనెక్టింగ్ పాయింట్ కాబట్టి రెండు మధ్యలో రాస్తాడు. 81/3% అన్నాడు కదండి. 81/3% నేను ఫ్రాక్షన్ లో రాసినంత అవుతుంది 1/12 అవుతుంది 1/12. సో ఇప్పుడు ఏమన్నాడు ఫస్ట్ నెంబర్ ఇస్ 81/3% లెస్ దెన్ థర్డ్ నెంబర్ అన్నాడు. అంటే ఇది ఒరిజినల్ నెంబర్ అయితే లెస్ అనేది మైనస్ కదా. సో 12 అనేది ఒరిజినల్ అయితే మనకి మైనస్ చేస్తే 1 చేస్తే ఎంత అవుతుంది 11 అవుతుంది. ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ రేషియో ఉంది 11:12 ఉంది. నెక్స్ట్ మనకి ఏం చెప్పాడు సెకండ్ నెంబర్ టు థర్డ్ నెంబర్ అన్నాడు. సెకండ్ టు థర్డ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం రాసాము థర్డ్ టు సెకండ్ రాసాము. ఎందుకు రాసాము థర్డ్ టు సెకండ్ కనెక్టింగ్ థర్డ్ కాబట్టి అది మధ్యలో వచ్చి రాసాము. 15:16 ఉంది కాబట్టి ఏం అవ్వాలి 16:15 అవ్వాలి. 16:15 అవ్వాలి రైట్. సో ఇప్పుడు మనకి రెండు సేమ్ ఉండాలి కదండి. రెండు సేమ్ ఉండాలి మనం ఏం చేస్తాము దీన్ని 16 కి 12 కలిసినంత 48 అంటే 48 చేయాలి. అంటే దీన్ని 4 తోటి దీన్ని 3 తో మల్టిప్లై చేస్తున్నాను. దీంతో దీన్ని 4 తోటి దీంతో మల్టిప్లై 3 తో మల్టిప్లై చేస్తున్నాను. ఎంత అవుతుంది 4 తో మల్టిప్లై చేస్తే 44 11 4 44 48 ఇది 48 ఎంత అంటే 45. సో ఇది మన కనెక్టింగ్ పాయింట్ కాబట్టి థర్డ్ నెంబర్ 48 ఉంది ఫస్ట్ నెంబర్ 44 లాస్ట్ నెంబర్ 46. మనకి ఇప్పుడు ఏమన్నాడండి క్వశ్చన్ ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ యావరేజ్ అన్నాడండి. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ ఇస్ హౌ మచ్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ సెకండ్ నెంబర్ అన్నాడు. ఈ రెండింటికి యావరేజ్ ఎంత అండి 44 46 యావరేజ్ ఎంత అవుతుందండి. సో మనకి 44 + 46 92/2 46. సో ఇది యావరేజ్ అండి యావరేజ్ ఆఫ్ 1,3. సో లాస్ట్ నెంబర్ ఎంత సెకండ్ నెంబర్ ఎంత 45. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమన్నాడు the third average of first number third number is how much percent more or less than second number అన్నాడు. than second number అంటే సెకండ్ నెంబర్ తో కంపేర్ చేస్తున్నాడు. మనకి కింద డినామినేటర్ లో 45 రావాలి. డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది 1 into 100. ఓకే 1/45 into 100. ఇక్కడ చూద్దాం అంటే 45 100/45 కదండి. ఇక్కడ రాస్తాను కొంచెం 100/45 మీకు కొంచెం సింపుల్ గా ఉండడం కోసం ఇక్కడ రాస్తాను రైట్. మనకి ఆప్షన్ చూద్దాం అంటే ఆప్షన్ ప్రకారం
మనకి ఆప్షన్ కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు చూడండి అక్కడ. సరే చేద్దాం మొత్తం కూడా. 45 2 ఎంత అండి 90. 45 2 90. రిమైనింగ్ ఎంత ఉంది 10 ఉంది. అంటే పాయింట్ పెట్టి కాబట్టి మళ్ళీ 100 అంటే అగైన్ 45 2 సో 2.2 తో ఆప్షన్ ఏంటంటే ఒకటి ఆప్షన్ 2.22 అనేది. సో ఆన్సర్ అవుతుంది 2.22. అది ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి అవుతుంది. చూడండి అంటే మనకి క్వశ్చన్ ని బట్టి ఆప్షన్స్ ని బట్టి మనకున్న నెంబర్స్ ని బట్టి డిసైడ్ కావాలి. అది మన థింకింగ్ ప్రాసెస్ అలా ఉండాలి. అన్నిటికీ ఒకటే పద్ధతి కాదు, అన్నిటికీ ఒకే క్యాలిక్యులేషన్ కాదు, అన్నిటికీ ఒకటే మెథడ్ కాదు. సో ఒక ఇచ్చిన నెంబర్స్ ని బట్టి కూడా మనము వెళ్తాము. రైట్ మనకి ఏమన్నా ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఇచ్చాడండి. ఫస్ట్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్ ఇచ్చాడు రిలేషన్. మన థర్డ్ నెంబర్ సెకండ్ నెంబర్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ కి థర్డ్ ఉంది, సెకండ్ కి థర్డ్ ఉంది. రిలేషన్ ఎవరు మధ్యలో కనెక్టింగ్ పాయింట్ 3 ఉంది. సో అందుకే 3 థర్డ్ నెంబర్ మధ్యలో రాశాను. ఫస్ట్ నెంబర్ ఇస్ 8/1/3% లెస్ దెన్ థర్డ్ నెంబర్. 8/1/3 అంటే 1/12 అంటే -1 అవుతుంది. థర్డ్ నెంబర్ 12 ఉంటే ఫస్ట్ నెంబర్ ఎంత కావాలండి 11 అవుతుంది. -1 కాబట్టి 11. నెక్స్ట్ సెకండ్ నెంబర్ తో థర్డ్ నెంబర్ రిలేషన్ ఇచ్చాడు. అంటే మన థర్డ్ నెంబర్ ముందు రాసిన కాబట్టి 16 అయింది. ఇక్కడ థర్డ్ 12 పార్ట్స్ ఉంది, ఇక్కడ 16 పార్ట్స్ ఉంది. రెండు ఈక్వల్ చేయాలి కాబట్టి దీన్ని 4 తోటి దీన్ని 3 తో మల్టిప్లై చేసినప్పుడు 44 48 45 వచ్చింది. ఫస్ట్ నెంబర్ 44, థర్డ్ నెంబర్ 48, సెకండ్ నెంబర్ 45. ఇప్పుడు ఈ రెండింటి యావరేజ్ ఎంత అండి 46. 44 + 48/2 92/2 కాబట్టి 46. ఇప్పుడు థర్డ్ నెంబర్ ఉంది 45. మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటండి ఈ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ ఇస్ హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ ఆర్ మోర్ దాన్ సెకండ్ నెంబర్ అన్నమాట 45. అంటే డినామినేటర్ రాశాను. డిఫరెన్స్ 1 పార్ట్ కాబట్టి 1/45 * 100 ఎంత అవుతుంది 2.22% ఎందుకంటే ఇది మన ఫస్ట్ నెంబర్ అనేది ఈ రెండింటి యావరేజ్ అనేది దానికంటే ఎక్కువగా ఉంటుంది, మోర్ ఉంటుంది. రైట్ సో ఇక్కడ వరకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటాయండి. సో ఇక్కడ ఇప్పుడు ఈ చెప్పిన ప్యాటర్న్ ఏమైతుందో వీటిలో ప్రిలిమ్స్ లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. రీసెంట్ లో 2019 సీజన్ దాంట్లో కూడా ప్రిలిమ్స్ లో కూడా అడిగాడండి. సో అందువల్ల మనకి జాగ్రత్తగా క్వశ్చన్స్ అన్ని కూడా చూడండి, ప్రాపర్ గా చూసి ప్రాక్టీస్ చేయండి. ఏ డౌట్స్ కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్ కానీ చాట్ బాట్ కానీ మీరు అడగవచ్చు ప్రాబ్లం లేకుండా. ఓకే నెక్స్ట్ క్లాస్ టెస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను. క్లాస్ టెస్ట్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. మీరు టాపిక్ అయిపోగానే ఆ క్లాస్ టెస్ట్ రాస్తే మీ క్లారిటీ ఎంత ఉందని అర్థమవుతుంది. నాకు తెలిసి ఆన్లైన్ క్లాసులు ఇప్పటి వరకు ఎవరు కూడా క్లాస్ టెస్ట్ పెట్టలేదండి. క్లాస్ టెస్ట్ అంటే ఏం లేదు, ఆ రోజు ఆ క్లాస్ వరకు ఏమైతుందో దాని మీద మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు ఈ క్లాస్ విన్న తర్వాతకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఎంతవరకు అర్థమైంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. అక్కడ మీకు తెలుసుకోవచ్చు, మీకు మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ పర్సంటేజ్ అని, నెక్స్ట్ లేకపోతే ఒక 2 నెంబర్స్ కలిపేసి కాన్స్టెంట్, వేరియబుల్, నెక్స్ట్ పాపులేషన్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ముందు ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు సింపుల్ గా అర్థమయ్యేలా ఖచ్చితంగా చెప్తాను. బెస్ట్ మెథడ్స్ ఇస్తాను, మీరు మాత్రం ప్రాపర్ గా ఫాలో అవ్వండి. కాస్త ప్రాపర్ గా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా జాబ్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ.